సెకండ్ బాగుంటుంది. ఇప్పుడు మనకి సీనియర్ ప్రొఫెసర్, ఏపీ స్టేట్ కోఆర్డినేటర్ కోట అరుణ్ బాబు గారు తైత్రి ఉపనిషత్తు 5వ భాగం మనకి తెలియజేస్తారు. దానికి ముందుగా మాస్టర్ గురించి చిరు పరిచయము. అరుణ్ బాబు గారు గుంటూరు వాస్తవ్యులు. వారు అగ్రికల్చర్ బిఎస్సి పూర్తి చేశారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా వర్క్ చేశారు. అలాగే కొన్ని సంవత్సరాలు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కోఆర్డినేటర్గా కూడా వర్క్ చేశారు. యోగా కోఆర్డినేటర్గా కూడా సేవలు చేశారు. అదేవిధంగా స్వామీజీ రాసిన పుస్తకాలన్నింటినీ కూడా తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేశారు. ఇవే కాకుండా ఇక్కడ ఏపీ స్టేట్ కోఆర్డినేటర్గా కూడా సేవలు అందిస్తున్నారు. అలాగే మహర్షిని ఆంధ్ర వాళ్ళకి పరిచయం చేయటం కానివ్వండి, ఇక్కడ ఇన్ని ట్రస్టులు ఇంతమంది నేర్చుకోవటానికి కారణము మహర్షి మనకి తెలియటానికి కానివ్వండి, మహర్షి ఆంధ్ర రావటానికి కూడాను వీటన్నిటికీ కూడా ఇక్కడ సీనియర్ ప్రొఫెసర్గా ఉన్న కోట అరుణ్ బాబు గారే కారణము. వారి వల్లే మనకి మహర్షి పరిచయం అవటం జరిగింది. మనందరం కూడా స్కై సిస్టంలో సాధన చేస్తున్నాము. అరుణ్ బాబు గారే కాకుండా వారి మిస్సెస్ కమలజ గారు కూడా ఎన్నో వెనలేని సేవలు చేస్తూ వచ్చేవారు. మాస్టర్తో పాటు వస్తూ అన్ని ట్రస్టులు విజిట్ చేస్తూ ఎంతో మందికి లేడీస్ అందరికీ కూడా స్ఫూర్తిగా ఉంటూ ఎన్నో విషయాలు తెలియజేశారు మేడం గారు కూడా. ఈ విధంగా గత 40 సంవత్సరాలుగా అరుణ్ బాబు సారు స్కై సిస్టమ్ కి ఎనలేని సేవలు చేస్తున్నారు. సెకండ్ వంతు నేను మాస్టర్ గురించి చాలా చిరు పరిచయం చేశాను. సార్కి మనం టైం ఇచ్చినట్లయితే మనకి చాలా విషయాలు తెలియజేస్తారు ఉపనిషత్తుల గురించి. అందువల్ల మాస్టర్ గురించి నేను చాలా బ్రీఫ్ గా పరిచయం చేయడం జరిగింది అనేది భావించవద్దు. సెకండ్ వంతు ఓవర్ టు కోట అరుణ్ బాబు సార్. ధన్యవాదాలు వనజ మేడం గారు సెకండ్ సార్ నన్ను పరిచయం చేసినందుకు. లోకా సమస్తా సుఖనో భవంతు, సర్వే జనా సుఖనో భవంతు. గురువు వర్ధిల్లునుగాక, గురువే తోడు. ఇంతవరకు తైత్తిరీయ ఉపనిషత్తులో మొదటి అధ్యాయమైనటువంటి శిక్షావళిని, రెండవ అధ్యాయమైనటువంటి ఆనందవళిని పూర్తి చేసుకున్నాం 4 ఎపిసోడ్స్లో. ఈ ఎపిసోడ్లో 3వ అధ్యాయం అయినటువంటి భృగువల్లి ఈ రోజుతో పూర్తి చేసేద్దామని చెప్పి అనుకుంటా ఉన్నాను. భృగువల్లిలో 10 అనువాకాలు ఉన్నాయి. ఒక్కొక్క అనువాకంలో కూడాను 2 3 మంత్రాలు ఉన్నాయి. వాటిని సంక్షిప్తంగా మీకు ఈరోజు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. భృగువల్లి ప్రారంభం శాంతి మంత్రంతో. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. భృగుర్వైర్వారుణిః వరుణం పితరమపససార అదిహి భగవో బ్రహ్మేతి తస్మాత్ ఏతత్ ప్రవాచ అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనోవాచమితి. ఇది మొదటి అనువాకం. శాంతి మంత్రం తర్వాత మొట్టమొదటి అనువాకం భృగుర్వై వారుణి వరుణం పితరం అపససార అని ప్రారంభమవుతుంది. వ్యాఖ్యానించేటటువంటి వాళ్ళు వారుని యొక్క కుమారుడు భృగువు తండ్రిని బ్రహ్మం అంటే ఏమిటి అని చెప్పి అడుగుతాడు అని వ్యాఖ్యానం వినిపిస్తుంది. ఇక్కడ నాకు తోచిన విషయం చెప్తాను. ఇక్కడ వారుణి అని చెప్పినప్పుడు భృగుర్వై వారుణి అని చెప్పినారు. ఇందులో మైత్ర వారుణి అగస్త్య అని గోత్రం చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ కుంభ సంభవులు అని 2 వశిష్ఠుడిని కూడాను అలాగే అగస్త్యుడిని కూడాను సంబోధించడం జరుగుతుంది. అగస్త్యుడికి వారుని అని కూడాను పేరున్నట్లు విన్నాను. కాబట్టి భృగుర్వై వారుణి అని చెప్పినప్పుడు అగస్త్యుడి దగ్గరికి భృగు వచ్చేసి ఈ విద్యను నేర్చుకున్నాడా చెప్పాడా అని చెప్పేటటువంటి సందేహం కూడా కలుగుతా ఉంది నాకు. అయితే అది ఎందుకంటే సంస్కృతం వ్యాఖ్యానం చేయడం దాని గురించి అంత పెద్దగా డెప్త్లకు వెళ్ళడం తెలియదు. కాబట్టి నాకు వచ్చినటువంటి మరి ధ్యానం చేసుకున్నప్పుడు కలిగినటువంటి ఒక అనుభూతిని ఇదిగా చేసుకొని చెప్తా వస్తాను. ముఖ్యంగా ఈ ఉపనిషత్తు చెప్పేటప్పుడు వైశంపాయన మహర్షి
తన శిష్యులైనటువంటి తిత్తిరి పక్షులకు ఈ కృష్ణ యజుర్వేదాంతర్గతమైనటువంటి తైత్తరీయ ఉపనిషత్తు ఉపదేశించాడు అని చెప్పి మొదట్లో చెప్పుకున్నాం. కాబట్టి వైశంపాయన మహర్షి చెప్పాడు అని చెప్పి రావాల్సింది అది కనిపించదు ఇక్కడ. ఇక్కడ గురుగురువై వారుణి పితరముపసార అని చెప్పి వరుణం పితరముపసార అని వస్తుంది మంత్రం. ఓకే, అది పక్కన పెట్టేసేద్దాం. ఇక్కడ భృగు వారుణి మహర్షిని అడుగుతాడు, బ్రహ్మం అంటే అది భగవో బ్రహ్మేతి అని చెప్పి అడుగుతాడు. అడిగితే అన్నం, ప్రాణం, చక్షు అంటే కళ్ళు, శ్రోత్రం వాక్కు, మనోవాచమితి మనస్సు, వాక్కులు ఇవి బ్రహ్మము అని చెప్పి ఇక్కడ తగుంహోవాచ యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయస్తభిసంవిశంతి తద్విజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి సతపోతప్యత సతపత్సత్వ అని ఉపదేశించడం జరుగుతుంది. ఎవరి నుండి ఈ జీవజాలం యావత్తు పుట్టుచున్నదో, పుట్టినవన్నీ కూడా ఎక్కడ జీవిస్తూ ఉన్నాయో, మరణానంతరం ఇవన్నీ కూడా ఎక్కడ లయమవుతా ఉన్నాయో ఆయనే భగవంతుడు. ఆయన తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి అని, ప్రయత్నం ఎలా చేయాలో చెప్తా ఉన్నాడు. తద్బ్రహ్మేతి అదే బ్రహ్మము అని చెప్పి తద్జిజ్ఞాస అని చెప్తూ ఆ విషయాన్ని గురించినటువంటి జిజ్ఞాస ఏర్పడింది. కాబట్టి తద్బ్రహ్మేతి ఆ బ్రహ్మమును గురించినటువంటి సతపోతప్యత సతపస్తత్వ అని చెప్పి అంటున్నాడు. ఆ విషయాన్ని గురించి తపస్సు చేసి నువ్వే తెలుసుకో అని చెప్పి వారుణి మహర్షి భృగువుకి ఉపదేశించడం జరిగింది. తపస్సు చేసుకో అని చెప్పగానే ఏం తపస్సు చేయాలి అక్కడ సూచనగా ముందే చెప్పాడు. అన్నం, ప్రాణం, చక్షు, శ్రోత్రం, మనో వాచమితి అని. ఇక్కడ 2వ అధ్యాయంలో కూడాను ఆ తపస్సు ఎలా చేసుకోవాలో ఇక్కడ 2వ అధ్యాయంలో కొంచెం వివరణ కనిపిస్తుంది. ఏంటో వివరణ అని చెప్పినప్పుడు స్థూల దేహం, ప్రాణదేహం, మనోదేహం, బుద్ధిదేహం, అటు తర్వాత ఆనందదేహం. అంటే ఇక్కడ బ్రహ్మాన్ని గురించినటువంటి చర్చ నడిచేటప్పుడు ఈ 5 దేహాల ప్రసక్తి వస్తుంది. ఈ 5 దేహాలు కూడాను వాళ్ళను మన కోశాలు కావు, పంచకోశాలు కావు. ఈ 5 దేహాల్లో ఆఖరి దేహం అయినటువంటి ఆనందాన్ని గురించి చెప్తూ వాటి మీద ఎలా తపస్సు చేయాలో కూడా సూత్రప్రాయంగా 2వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఒకసారి ఆ మంత్రాన్ని చెప్పుకున్నా. అన్యోంతర ఆత్మ ప్రాణమయ తేనేష పూర్ణ సవాయేష పురుషవిద తస్య పురుషవిదతాం అన్వయం పురుషవిద తస్య ప్రాణ ఏవ శిరః. ఆ ప్రాణాన్ని శిరస్సులో ప్రతిష్ఠించుకో. వ్యానో దక్షిణ పక్ష అపాన ఉత్తర పక్ష ఆకాశ ఆత్మ పృథివీ పృచ్చం ప్రతిష్ఠ తదప్యేష శ్లోకో భవతి. ఇక్కడ ఈ చర్చ జరిగేటప్పుడు ఎలా తపస్సు చేయాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మొట్టమొదటి శిక్షావళిలో కూడాను ఎలా మంత్రాన్ని పలకాలి, ఎలా ఇది చేయాలి అనేటువంటి ట్రైనింగ్ అంతా ఇచ్చిన తర్వాత బ్రహ్మాన్ని గురించినటువంటి చర్చ 2వ అధ్యాయంలో సాగుతూ ఎలా తపస్సు చేసుకోవాలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయినా ఈ తపస్సు అంటే ఏంటి అని చెప్పన్నప్పుడు తపస్సు గురించినటువంటి అనేకమైనటువంటి పద్ధతులు మనకు కనిపిస్తాయి. అందులో ముఖ్యంగా తపస్సు గురించి పతంజలి చెప్పినటువంటి దాన్ని తీసుకున్నట్లయితే మరి దాంట్లో 2వ అధ్యాయంలో మొట్టమొదటి సూత్రంలో తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అని చెప్తాడు. తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము, క్రియాయోగము అని చెప్పి దాంట్లో మళ్ళా 8 అష్టాంగ యోగం గురించి 2వ అధ్యాయంలో 29వ సూత్రంలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధియో అష్టావయవంగా అని చెప్తూ దాంట్లో యమ నియమాలలో నియమ గురించి చెప్తూ ఆ నియమంలో శౌచ సంతోష తపస్సాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని నియమ అని చెప్పి నియమాన్ని గురించి చెప్తూ ఆ నియమంలో శౌచము, సంతోషము, తపస్సు అని చెప్తాడు. ఇక్కడ చూడండి, పతంజలి చెప్పిన దాంట్లో కూడా సంతోషం అనే పదాన్ని వాడతాడు. ఇక్కడ ఆనందం బ్రహ్మేతి వేదానత అని వస్తుంది. కాబట్టి ఇక్కడ తపస్సు అని చెప్తాడు.
ఇక్కడ ఈ విషయాల గురించి చర్చ ఎక్కువగా చెప్పడం కంటే కూడా పతంజలి తపస్సు గురించి ఎలా ఏంటి అనేటువంటి దాన్ని వ్యాఖ్యానించడం చెప్పడం వరకే నా ఉద్దేశం. అలాగే మనందరికి కూడా తెలుసు పార్వతీదేవి తపస్సు చేసి ఈశ్వరుని పతిగా చేసుకున్న విషయం. భగీరథుడు తపస్సు చేసి భాగీరథుని భూమి మీదకి తీసుకొచ్చినటువంటి విషయం మనకు తెలుసు. తపస్సు ఏం చేశారు అనేటటువంటిది మాత్రం మనకు తెలియదు. అలాగే భగవద్గీతలో తపస్సు గురించి 17 అధ్యాయంలో 6వ శ్లోకంలో చెప్పాడు వ్యాస మహర్షి. అలాగే అది శ్రద్ధాత్రయ విభాగం. అట్లాగే తపస్సులో కూడా 3 రకాలైనటువంటి తపస్సులు ఉన్నాయి. సత్వ తపస్సు, రజో తపస్సు, తమో తపస్సు అని దాని గురించినటువంటి చర్చ శ్రద్ధాత్రయ విభాగంలో 16, 17, 18, 19 శ్లోకాల్లో కనిపిస్తుంది. ఇక ఇంకాస్త ముందుకెళ్తే 17:5లో ఏం చెప్తాడంటే కృచ్ఛ చాంద్రాయణాదులు తపస్సు అనబడుతుంది అని చెప్పి కూడా చెప్తాడు. ఇక్కడ కృచ్ఛ చాంద్రాయణం అని చెప్పి అన్నప్పుడు శరీరాన్ని శుష్కింపజేయడం అంటే ఇది కృచ్ఛము చాంద్రాయణం అనేటటువంటి 2 కూడాను మంత్రానికి సంబంధించినటువంటి విషయాలు. అంటే ఒక మంత్రాన్ని ఉపయోగించదలుచుకున్నట్లయితే ఈ కృచ్ఛము లేకపోతే చాంద్రాయణము చేసి ఆ మంత్ర ఉపాసన చేసి అటు తర్వాత ఆ మంత్రాన్ని ఉపయోగించుకోవడానికి మొదలు పెట్టాలి. అది అయిపోయిన తర్వాత ఆ మంత్ర ప్రయోగం అయిపోయిన తర్వాత మళ్ళా ఆ కృచ్ఛ చాంద్ర ఏ దాంతో ప్రారంభించారో దాంతో మళ్ళాను చాంద్రాయణంతో ముగించాల్సి ఉంటుంది. ఈ పద్ధతిని ఇప్పుడు ఎవరు కూడా పాటించడం లేదు. ఎవరైనా రాహుకి బాగాలేదు, కేతుకు బాగాలేదు మీ దీంట్లో అని చెప్పంటే రాహు జపం, కేతు జపం వెళ్ళి టకటకమని చేయిస్తున్నాం అని చెప్పేసి తీర్థం నుంచి పంపిస్తా ఉన్నారు. ఆ రాహు జపం కానీ కేతు జపం కానీ ఆ యొక్క గ్రహాల జపాలు మాత్రమే కాకుండా భగవంతుడి మీద పూజ చేయడానికి, వ్రతాలు కృతవులు చేయడానికి కావలసిన మంత్రాలన్నీ కూడా చెప్పాలి అని చెప్పినప్పుడు తప్పనిసరిగా ఈ కృత్యము లేదా చాంద్రాయణాదులు తపస్సు చేయాలని చెప్పారు. అందుకోసం మనకు పూజ చేయించేటప్పుడు పూజ ప్రారంభించి ముగించే వరకు ఏమి తినకూడదు, ఏమి తాకూడదు అని చెప్పేటటువంటిది మనకు అనిపిస్తుంది. వినాయక చవితి వచ్చిందనుకోండి, ఆ పూజ పూర్తయ్యేంత వరకు కూడా మనం ఏమీ తినకూడదు, తాకూడదు అనే పద్ధతిలో ఉండిపోతాం. అది కృచ్ఛ చాంద్రాయణాదులకి సూక్ష్మ రూపం సంసారంలో ఉండేటటువంటి వాళ్ళకి. కానీ మంత్రాన్ని ఉపయోగించుకునేటటువంటి వాళ్ళకి మాత్రం అది చేయాల్సిన పద్ధతిలో వాళ్ళకి చెప్పబడతాయి. దాన్ని తపస్సు అని చెప్పి వ్యాసుడు భగవద్గీతలో 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగంలో చెప్పుకుంటా వస్తాడు. ఇకపోతే ఆదిశంకర్లు ఏం చెప్తారంటే మనసు ఇంద్రియాలను వశం చేసుకోవడం తపస్సు అని ఆదిశంకర్లు బహుశా వారు చెప్పడం జరిగింది. ఎక్కడ చెప్పారనేది నేను తర్వాత ఇంకోసారి తపస్సు గురించి చెప్పేటప్పుడు చెప్పుకుందాం. ఇక్కడ ఈ తపస్సు అనేటప్పుడు మనం సులభతర కుండలిని యోగంలో తపస్సు అంటే ఏంటి అనే దాన్ని మనం చర్చించుకుందామండి. ఇప్పుడు అంతా కూడా ధ్యానం అనే పదాన్ని వాడుతూ ఉన్నారు, కానీ నిజానికి మహర్షి గారు తవం అనేటటువంటి తమిళ పదాన్ని వాడతాడు. తవం అనే తమిళ పదానికి తెలుగు ట్రాన్స్లేషన్ చెప్పాలంటే తపస్సు. ఆజ్ఞాచక్రంలో తవం అంటే ఆజ్ఞాచక్రంలో తపస్సు. మన తపస్సు మొత్తం కూడా మనసుని ఇక్కడ పతంజలి మహర్షి చెప్పినటువంటి అష్టాంగ యోగంలో యమనియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన సమాధులు ఏవైతే ఉన్నాయో ప్రత్యాహారము, ధారణ, ధ్యాన సమాధులతో ప్రారంభమవుతుంది మన దీక్ష. కుండలిని శక్తిని మూలాధారం నుంచి నిద్రలేపి ఆజ్ఞాచక్రంలో మనం తపస్సు చేయడం ప్రారంభిస్తాం. ప్రాణశక్తి మళ్ళీ తన యథాస్థానాన్ని తీసుకెళ్ళాలి కాబట్టి మూలాధారాన్ని తీసుకెళ్తాం. అటు తర్వాత కుండలిని శక్తిని సహస్రారానికి చేర్చడం జరుగుతుంది. అటు తర్వాత ఆ కుండలిని శక్తిని బ్రహ్మరంధ్రం గుండా బయటికి తీసుకుని వచ్చి ఈ సమస్త విశ్వంలో అన్నింటిలో వ్యాపించి ఉన్న అన్నింటి లోపల ఉన్నటువంటి ఆ భగవతత్వంతో లయమవడానికి కావాల్సినటువంటి తుర్యాతీతం అనేటటువంటి తపస్సును నేర్పించడం జరుగుతుంది. అందుకే నేను ఎప్పుడైనా సరే ధ్యానం చేయించేటప్పుడు తపస్సు అనే పదాన్ని నేను వాడతాను. మహర్షి గారు తవం అని చెప్పి వాడతారు. అది తపస్సు అంటే సులభతర కుండలిని యోగంలో దీక్ష ఇచ్చి ఆజ్ఞ, తుర్యం, తుర్యాతీతం, మూలాధారం ఏవైతే తపస్సు చేస్తా ఉన్నామో వాటిని మనం ధ్యానం అని పిలుస్తున్నాం, కానీ అవి ధ్యానం కాదు. ఇక్కడ ధ్యానము అనే పదాన్ని మనం చాలా విస్తృతంగా వాడుతూ ఉన్నాం. మెడిటేషన్ అనే ఇంగ్లీష్ పదానికి
తెలుగు ట్రాన్స్లేషన్గా ధ్యానము అని మన తెలుగులోనే మాత్రం కాకుండా భారతదేశంలో ఉండే అన్ని భాషల్లో కూడా ధ్యానం ధ్యానం అని వాడుతూ ఉన్నారు. మళ్ళీ ఈ ధ్యానంలో 2-3 రకాలు ఉన్నాయి. 2 రకాలు ఉన్నాయి. ఒకటి మనకు తెలిసినటువంటి అరూపమైనటువంటి ధ్యానం. రెండోది స్వరూపమైనటువంటి ధ్యానం. స్వరూపము అని చెప్పన్నప్పుడు రూపంతో కూడుకున్నటువంటి ధ్యానం. అది ఎక్కడ వస్తుంది అని చెప్పినప్పుడు, మీరు ఇప్పుడు వినాయక చవితి పూజ చేయబోతున్నారు అనుకోండి, ఎలా ప్రారంభిస్తారు? ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అంటూ ఆ విఘ్నేశ్వరుని విఘ్నాలు లేకుండా నీ పూజ పూర్తి చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వు బాబు అంటూ అక్కడ ధ్యానంతో మనం పూజ కానీ, వ్రతం కానీ, క్రతువు కానీ, యజ్ఞం కానీ, యాగం కానీ ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడ ధ్యానం చేసేటప్పుడు ఆ జ్ఞానం ఆ యొక్క పూజకి, వ్రతానికి, క్రతువుకి ఎవరైతే అధిదేవతగా ఉన్నారో ఆ అధిదేవత మీద మరి ధ్యానం అనేటటువంటి ధ్యాన శ్లోకాలను చదవడం జరుగుతుంది. అలాగే లలితా సహస్రనామాలు చెప్తా ఉన్నారనుకోండి, ధ్యానం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకయహమిత్యేవ భావే భవానీం ధ్యాయామి పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షిం హేమాంబీత వస్త్రాంకర కలితల సద్యమ పద్మాం వరాంగీం అంటూ ఆ తల్లి మీద ధ్యానంతో మరి సహస్రనామాలు ప్రారంభించడం జరుగుతుంది. అట్లాగే విష్ణు సహస్రనామాలు ప్రారంభించినప్పుడు శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం అని చెప్పేసి అక్కడ ప్రారంభించడం జరుగుతుంది. ఇవన్నీ కూడాను ధ్యానం, అక్కడ కనిపించేటువంటి ధ్యానం ఏదైతే ఉందో రూపానికి సంబంధించినటువంటి ఆ అధిదేవత మీద. ఇక రూపం లేనటువంటి నిర్గుణమైనటువంటి ధ్యానం ఇది అని చెప్పినప్పుడు ఇక్కడ ప్రణవం మీద ధ్యానం చేయమని సన్యాసులకు ఒక ఉపన్యాసం చెప్పడం జరుగుతుంది. కానీ అది సంసార జీవితంలో ఉండేటటువంటి వాళ్ళకి అది నిషేధం. ఎందుకంటే ప్రణవము భౌతికమైనటువంటి విషయాలని, ఇహానికి సంబంధించిన విషయాలను అన్నిటిని కూడా విడగొట్టి మిమ్మల్ని బ్రహ్మం వైపుకి తీసుకెళ్తుంది. అందుకే సంసార జీవితంలో ఉండేటటువంటి వాళ్ళకు ప్రణవం మీద ధ్యానం చేయడానికి అధికారం లేదు అని చెప్పంటారు. ఓన్లీ సన్యాసులు మాత్రమే ప్రణవం మీద ధ్యానం చేయాలంటే ఆ ఓంకారం మీద ధ్యానం చేయడం అనేటటువంటిది అరూపం. ఇక దీని గురించినటువంటి చర్చ కూడా ముందు దీంట్లో కనిపిస్తుంది. 2వ అధ్యాయంలో ప్రణవాన్ని గురించినటువంటి మంత్రం కూడా చెప్పడం జరుగుతుంది. ఓమితీదకం సర్వం ఓం ఇత్యేకాష్ అని చెప్పేసి యజ్ఞం చేయించేటప్పుడు ఓం అని వాడతాము, తర్వాత తపస్సు చేసుకున్నప్పుడు ఓం అని వాడతామని చెప్పేసి ఓం గురించినటువంటి పూర్తిగా ఒక పెద్ద మంత్రమే, ఒక అనువాకమే ఉంది 2వ అధ్యాయంలో ప్రణవాన్ని గురించినటువంటిది. ఓకే, ఇక్కడ తపస్సు అని చెప్పినప్పుడు ఇంతకుముందే 2 అధ్యాయాలు కూడాను భృగువు విన్నాడు కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే తండ్రి లేదా గురువు ఎప్పుడైతే చెప్పాడు సతపోతప్యత సతపస్తత్వ అని ఎప్పుడైతే చెప్పాడో తపస్సు ప్రారంభించాడు. దేని మీద తపస్సు ప్రారంభించాడు? ఇప్పుడు తపస్సు చేయడం అంటే ఏదో మనలాగా ఇప్పుడు నవకేంద్ర తపస్సు చేయించారు మన చేత. నవకేంద్ర తపస్సు చేయించారని చెప్పన్నప్పుడు 25-30 నిమిషాల్లో తపస్సు పూర్తి చేయడం జరిగింది. ఆ 30 నిమిషాల ముందు 6 నిమిషాలు ప్రారంభం, 6 నిమిషాలు కంక్లూజన్, 12 నిమిషాలు పోతే 18 నిమిషాల్లో 9 చక్రాలు, ఒక్కో చక్రం మీద 2 నిమిషాలు. ఇది మనం తపస్సు, ఇది మనం ధ్యానం అని చెప్పి అంటాము. ఇక్కడ అలా కాదు. తపస్సు అన్నప్పుడు ఆ భగీరథుడు గంగను భూమి మీదకి తీసుకుని రావడానికి ఎలాగైతే తపస్సు చేశాడో, పార్వతీదేవి శివుణ్ణి పతిగా పొందడానికి ఎలాగైతే తపస్సు చేస్తుందో అట్లా ఇక్కడ భృగువు తపస్సు ప్రారంభించాడు. దేని మీద? ఇక్కడ వరుసగా 5 అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం అని చెప్పి 5 కోశాల మీద కూడా తపస్సు ప్రారంభిస్తాడు. మొట్టమొదట అన్నమయ కోసం. అక్కడ ఏం చెప్తాడో ఏమనుకుంటూ ధ్యానం ప్రారంభిస్తాడు? అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నాద్యేవ కల్పిమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయస్వ సంతీతి తద్విజ్ఞాయ పునరేవం అరుణం పితరమపససారా అదేహి భగవో బ్రహ్మేతి తగుంహోవాచ తపస్తత్వ బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి సతపోతప్యత సతపస్తత్వ. ఇలా ఒక 6 నెలలు, 1 సంవత్సరం తపస్సు చేసిన తర్వాత అన్నం మీద మళ్ళా భృగు వరుణ దగ్గరికి వెళ్ళి, మహర్షి దగ్గరికి వెళ్ళి అన్నం మీద తపస్సు చేశాను, అన్నమే బ్రహ్మమా అని అడిగాడు. ఆ మహర్షి ఏం చెప్పాడు? అన్నము బ్రహ్మము అని చెప్పలేదు,
అన్నము బ్రహ్మము కాదు అని కూడా చెప్పలేదు. మళ్ళీ రెండోసారి తపస్సు చెయ్యి అని చెప్పన్నాడు. ఇక్కడ కారణాలు చెప్తా అన్నాడు భృగు ఈ మంత్రంలో. ఆహారమే భగవంతుడు, ఎందుకంటే ఆహారం నుంచే జీవజాలం ఉద్భవిస్తుంది, ఉద్భవించినటువంటి ఆహారం నుంచే అవన్నీ కూడా జీవిస్తా ఉన్నాయి. కాబట్టి ఈ అన్నమే ఆహారము అని తండ్రి దగ్గరికి వచ్చి చెప్పడంతో తండ్రి అవునని చెప్పలేదు, కాదని చెప్పలేదు, మళ్ళీ తపస్సు చెయ్యి అన్నాడు. మళ్ళా తపస్సు ప్రారంభించాడు భృగు. ఈసారి ప్రాణం మీద తపస్సు ప్రారంభించాడు. ఇక్కడ ప్రాణం బ్రహ్మేతి వ్యజానాత్ ప్రాణాద్యేవ కల్విమాని భూతాని జాయంతే ప్రాణేన జాతాని జీవంతి ప్రాణం ప్రయస్తవి సంవిశంతీతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరమపససార అదేహి భగవో బ్రహ్మేతి తగంహోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి స తపో తప్యత స తపస్తప్త్వా. ప్రాణం మీద మళ్ళా తపస్సు చేయడం ప్రారంభించి 6 నెలలో ఏడాది చేసి మళ్ళా గురువు దగ్గరికి వెళ్ళాడు. గురువు దగ్గరికి వెళ్ళి ఏం చెప్తా ఉన్నాడు, ప్రాణమే భగవంతుడు, ఎందుకంటే ప్రాణం నుంచే జీవజాలం మొత్తం కూడా ఉద్భవిస్తూ ఉంది, ఉద్భవించిన జీవజాలం మొత్తం కూడా ప్రాణంతోనే బతుకుతుంది, కాబట్టి ఆ ప్రాణం పోయిన వెంటనే మరణిస్తున్నాయి, కాబట్టి ప్రాణమే భగవంతుడు అని చెప్పి భృగు తెలుసుకున్నాను అని చెప్పి తండ్రితో అయినటువంటి వరుణుడితో చెప్పాడు. మళ్ళా ఈసారి కూడా వరుణ మహర్షి చెప్పనేలేదు. ఏమన్నాడు, ఇది ప్రాణం భగవంతుడు అని చెప్పలేదు, ప్రాణం భగవంతుడు కాదు అని కూడా చెప్పలేదు. కాబట్టి మళ్ళా ఏం చెప్పాడు, నువ్వు మళ్ళా తపస్సు చేసుకో అని చెప్పాడు. మళ్ళా భృగు మహర్షి తపస్సు ప్రారంభించాడు. ఇక్కడ మూడోసారి ఏం చేశాడంటే మనస్సుని తపస్సుకు కేంద్రంగా తీసుకుని తపస్సు ప్రారంభించాడు. మనో బ్రహ్మేతి విజానాత్ మనసో హ్యేవ కల్విమాని భూతాని జాయంతే మనసా జాతాని జీవంతి మన ప్రయస్తవి సంవ్యసంతీతి తద్విజ్ఞాయ వినరేవ పరుణం పితరమపసార అదేహి భగవే బ్రహ్మేతి తగుంహోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి స తప్యత స తపస్తప్త్వా. 6 నెలలో ఏడాది తపస్సు చేసేసి మళ్ళా తండ్రి దగ్గరికి వెళ్ళి మనసే భగవంతుడని గ్రహించాను అని చెప్పంటాడు. ఈసారి కూడాను వరుణ మహర్షి అవును అని చెప్పలేదు, కాదు అని చెప్పలేదు. తన కారణాలు తను చెప్పాడు, ఎందుకు మనసు బ్రహ్మం అని చెప్పి అనుకుంటున్నాడు అని. మళ్ళా నువ్వు ఏం చెప్పాడు, తపస్సు చేసుకో వెళ్ళు అని చెప్పి చెప్పాడు. మళ్ళా వచ్చి తపస్సు ప్రారంభించాడు భృగు మహర్షి. ఈసారి కేంద్రంగా విజ్ఞానాన్ని తపస్సు కేంద్రంగా తీసుకున్నాడు. విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్ విజ్ఞానాద్యేవ కల్విమాని భూతాని జాయంతే విజ్ఞానేన జాతాని జీవంతి విజ్ఞానం ప్రయస్తవి సంవిశంతీతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరమపసార అదేహి భగవో బ్రహ్మేతి తగుంహోవాచ తపస్తప్త్వా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి స తపో తప్యత స తపస్తప్త్వా. 6 నెలలో ఏడాదో తపస్సు చేసుకున్నాడు. మళ్ళా తండ్రి దగ్గరికి వచ్చాడు. విజ్ఞానం బ్రహ్మము అని చెప్పి ఎందుకు విజ్ఞానం బ్రహ్మం అని చెప్తున్నాడో మళ్ళా చెప్పుకుంటా వచ్చాడు. మళ్ళాను భృగు మహర్షికి వరుణ మహర్షి అవును అని చెప్పలేదు, కాదు అని చెప్పలేదు. ఏమని చెప్పాడు, మళ్ళా తపస్సు చేసుకో వెళ్ళు అని చెప్పాడు. ఇక 5వసారి భృగు మహర్షి తపస్సు ప్రారంభించాడు. ఈసారి ఇందాక 2వ అనువాకంలో చర్చించినటువంటి ఆనందం అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ ఆనందం మీద తపస్సు ప్రారంభించాడు. తపస్సు పూర్తి చేసుకున్నాడు. ఇక్కడ ఆనందం మీద తపస్సు ప్రారంభించి ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాద్యేవ్య కల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయత్తవి సంవిశంతీతి. తపస్సు చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ తండ్రి అయినటువంటి ఇప్పటికి 5 రకాలైనటువంటి తపస్సులు 6 నెలలు చేశాడో ఏడాది చేశాడో తెలియదు. ఫస్ట్ అన్నమయ కోశం మీద ప్రారంభించాడు. రెండోది ప్రాణమయ కోశం మీద తపస్సు చేశాడు. మనోమయ కోశం మీద తపస్సు చేశాడు. విజ్ఞానమయ కోశం మీద తపస్సు చేశాడు. ఆనందమయ కోశం మీద తపస్సు చేసి తండ్రి దగ్గరికి వచ్చి ఇప్పుడు ఇది ఆనందమే బ్రహ్మము అని చెప్పడం కాకుండా
నెమ్మదిగా తను ఆ బ్రహ్మ యొక్క తత్వం అన్నింటి లోపల నిండి ఉండి అన్నింటికి బయట కూడా ఆవరించి ఉండి కాపాడుతూ ఆనందాన్ని అందిస్తా ఉన్నటువంటిది బ్రహ్మము అని చెప్పి తెలుసుకున్నాను అని చెప్పి చెప్పిన తర్వాత అప్పుడు ఇప్పుడు ఈ చెప్పిన దాన్ని అంతా కూడాను ఇంత చేసిన ఈ తపస్సు అంతా కూడాను సైషా భార్గవి వారుణి విద్య పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత స ఏవం వేద ప్రతిష్టతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మ వర్చసేన మహాన్ కీర్త్య. ఈ ఆనందం మన మీద యజానాథ్ అనే ఆనందం మీద ఆనందమయ కోసం మీద తపస్సు చేసి వచ్చి చెప్పిన తర్వాత అప్పుడు అంటే కనీసం ఒక 5 ఏళ్ల పాటు చేసిన తర్వాత తపస్సు అప్పుడు ఉపదేశం చేస్తా ఉన్నాడు. సైష భార్గవి వారుణి విద్య. ఆ విద్య పేరు సైష భార్గవి వారుణి విద్య. అదేంటి అని చెప్పినప్పుడు పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత. ఆకాశమే బ్రహ్మము, బ్రహ్మమే ఆకాశము. స ఏవం వేద ప్రతిష్టతి. వేదంలో కూడా ఇదే చెప్పబడి ఉంది. కాబట్టి ఇక్కడ అన్నవాన్ అన్నాదో భవతి అని చెప్పంటాడు. వ్యాఖ్యాతలు అన్నము అన్నాదము అని చెప్పినప్పుడు వాళ్ళు వేరే విధంగా వ్యాఖ్యానం చేస్తారు. అన్నం కానటువంటిది సంపాదించుకోవాలని. కానీ ఇక్కడ నేను అన్నాదో భవతి అని చెప్పి అన్నప్పుడు ఇక్కడ నాదాన్ని ఉపయోగించాడు అనేటటువంటిది నాకు వచ్చినటువంటి అభిప్రాయం. నాదము అని చెప్పినప్పుడు నాదము, బిందువు, కళలు ఇవి 3 ఏవైతే ఉన్నాయో శ్రీచక్ర ఉపాసనలో వీటికి ప్రముఖమైనటువంటి స్థానం ఉంది. ఆ నాద బిందు కళలు, నాదం వచ్చేసి బిందువు కళలు, ఈ బిందువు వచ్చేసి శివస్వరూపమైనట్లయితే, కళలు వచ్చేసి శక్తి స్వరూపమైనట్లయితే, ఈ రెండిటి అనుసంధానం పుట్టినటువంటి నాదం ఏదైతే ఉందో ఆ నాదం నుంచే ఈ సమస్త విశ్వం ఉద్భవించింది అని శాక్తేయులు నమ్ముతారు. బహుశా ఇక్కడ సైష భార్గవి వారుణి విద్య అని చెప్పినప్పుడు అన్నవాన్ అన్నాదో భవతి అని చెప్పినప్పుడు నాదాన్ని గురించి చెప్తూ వచ్చాడేమో అని నా భావం. అది ఎందుకంటే నేను మొట్టమొదటిలో చెప్పినట్లు ఈ వేదంలో ఉండేటటువంటి మంత్రాలను కానీ ఉపనిషత్తుల్లో ఉండేటటువంటి కానీ వ్యాఖ్యానించాలి అన్నప్పుడు వేదకి సంబంధించినటువంటి 6 శాస్త్ర మీద పాండిత్యం ఉంటే కానీ అక్కడ ఏం చెప్పారు అనేటటువంటిది అర్థం చేసుకోవడం కుదరదని మీతో చెప్తూ వచ్చాను నేను. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము అనే 6 శాస్త్రాల పాండిత్యం మీకు ఉన్నట్లయితేనే వాటి అర్థం తెలుస్తుంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ దీన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పినప్పుడు వాటి మీద పట్టు నాకు లేదు కాబట్టి నాకున్న అనుభవంతో నేను అనుభూతితోటి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ సైష భార్గవి విద్యని చెప్తూ ఇవి 5 కూడా బ్రహ్మమే, బ్రహ్మము కాదు అని చెప్పకుండా ఆకాశమే పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత అని చెప్పి అంటాడు. మనకు వేదాద్రి మహర్షి గారు కూడా అదే చెప్తాడు. ఆకాశమే బ్రహ్మము, బ్రహ్మమే ఆకాశము అని. స్పేస్ ఇస్ ఆల్మైటీ అని చెప్పి మహర్షి గారు చెప్తారు. ఇది నేను మొట్టమొదటిలో చెప్పినట్టు 2000 నుంచి 5000 ఏళ్ల క్రితం చేసుకున్నటువంటి తపస్సుల్లో వచ్చినటువంటి ఫలితం అయినట్లయితే ఇక్కడ ఈ క్షణంలో మనకు అరగంట సేపు కూడా కాదు, ఇందాక 18 నిమిషాలు మాత్రమే. ఈ 18 నిమిషాలే కూడాను మనం భగవంతుడితో లయం కావడానికి తపస్సు చేసి ధ్యానం చేసి ఆ భగవంతుడితో లయమై మళ్ళీ తిరిగి మన శరీరంలోకి వచ్చి నేను చెప్పేటటువంటి ఈ తైత్తరీయ ఉపనిషత్తులో 3వ అధ్యాయం అనేటువంటి భృగువల్లిని వింటూ ఉన్నారు. ఆ కాలంలో 5 సంవత్సరాలు చేశాడో మరి 50 సంవత్సరాలు చేశాడో భృగు తెలీదు తపస్సు చేసి ఆ బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి. మనకు వేదాద్రి మహర్షి గారు అరగంట సేపట్లో ఆ బ్రహ్మతత్వంతో లయమై తిరిగి మన శరీరంలోకి రావడానికి కావాల్సినటువంటి విద్యను బోధించారు. దాని పేరు సులభతర కుండలిని యోగం. ఇప్పుడు ఈ ఉపనిషత్తులో చెప్పినటువంటి విద్య పేరు సైష భార్గవి వారుణి విద్య. సరే, ఇక్కడ అయిన తర్వాత ఇంతటితో అయిపోయిందా? అంతటితో అయిపోలేదు. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే అన్నం నింద్యాత్ తద్వ్రతం ప్రాణోవా అన్నం శరీరం అన్నాదం. కాబట్టి అన్నం నుంచి ప్రాణం నిలబడతా ఉంది శరీరంలో. అన్నాన్ని నిందించొద్దండి, అలాగే ఆహారాన్ని ఉపేక్షించొద్దండి.
ఈ ఆహారాన్ని సంపాదించడం అనేటటువంటిది మీ యొక్క కర్తవ్యం అని చెప్పడం జరుగుతుంది. అన్నం న పరిషక్షిత తద్వ్రతం ఆపోవా అన్నం జ్యోతిరన్నాదం. ఆ ప్రాణం అనేటటువంటిది అన్నం మీదనే ఆధారపడింది కాబట్టి అన్నాన్ని సంపాదించాలి అని చెప్పి అంటాడు. అన్నాన్ని సంపాదించాలి అన్నప్పుడు ఇక్కడ ఆ అన్నం అన్నప్పుడు మనం మామూలుగా తీసుకునేటువంటి ఆహారం కాదు, ఆ ఆహారాన్ని సంపాదించుకోవడానికి కావలసినటువంటి సంపాదన. ఇక్కడ మళ్ళాను అందరితో ఆగకుండా విద్యుక్త ధర్మాన్ని బోధిస్తూ రావడం జరుగుతుంది. దీంట్లో బ్రహ్మవర్చస్సు కావాలంటే ఏం చేయాలి, కాబట్టి కుటుంబంలో ఉన్న తర్వాత ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడాను వాళ్ళకి చేయాల్సినటువంటి విద్యుక్త ధర్మం, సమాజానికి చేయవలసినటువంటి నెరవేర్చాల్సిన విద్యుక్త ధర్మం, ఇవి రెండు మాత్రమే కాకుండా ఆ భగవత్ స్థితితో అనుసంధానమై ఉండడానికి నువ్వు చేయాల్సినటువంటి విద్యుక్త ధర్మం, వీటిని కొనసాగిస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ రా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక ఇవన్నీ అయ్యేసరికి లాస్ట్ 10వ దీంట్లో అనువాకంలో మరి ఈ వ్రతాలు చేసుకుంటూ ఆ బ్రహ్మాన్ని అనుభూతిలోకి తెచ్చుకున్నట్లయితే అనుభూతిలోకి తెచ్చుకున్న తర్వాత మామూలు సంసార జీవితంలో ఉంటూ ఇవన్నీ కూడా చేస్తూ క్షేమైతి వాచి యోగ క్షేమైతి ప్రాణాపానయో కర్మేతి హస్తయో గతిరితి పాతయో విముక్తిరితి పాయో ఇది మానుషీ సమాఖ్య. ఇక్కడ మనుషుల గురించి చెప్తూ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇవన్నీ ఉన్నటువంటివి, వీటితో మనం జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చేటప్పుడు అద దైవీ తృప్తిరితి రుష్ట బలమితి విద్యు అని విద్యుత్తును గురించి ప్రపంచాన్ని గురించి చెప్తూ వీటన్నిటిలో కూడాను జీవితాన్ని కొనసాగిస్తూ హాయిగా భగవంతుడితో పాటు లయమవుతూ ఇటు ప్రపంచంలో ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ శరీరం ఆ భగవంతుని తెలుసుకోవడానికి కారణమైనటువంటిది కాబట్టి ఆ శరీరాన్ని కాపాడుకోవడానికి కుటుంబ జీవితంలో ఉంటూ చేయవలసిన విద్యుక్త ధర్మాలని మరి చేస్తూ అటువైపు బ్రహ్మంతో పాటు లయమై ఆ ఆనందాన్ని కూడా అనుభవిస్తూ రావాలి అని చెప్పేసి ఈ ఉపనిషత్తు ఆఖరికి ఇవన్నీ అయిన తర్వాత సామాని గాయంతే అని చెప్పేసి సామని చెప్తూ ఈ ఉపనిషత్తు ముగుస్తుంది. స యశ్చాయం పురుషే యశ్చావాదిస్తే స ఏకః స ఏవం విదు. స ఏకః అని చెప్పనేటప్పుడే తెలిసిపోతుంది, అద్వైతాన్ని ఉపదేశిస్తా ఉంది. స ఏవం విదు అస్మాన్ లోకాన్ ప్రేత్య ఏతం అన్నమయం ఆత్మానం ఉపసంక్రమ్య ఏతం ప్రాణమయం ఆత్మానం ఉపసంక్రమ్య ఏతం మనోమయం ఆత్మానం ఉపసంక్రమ్య ఏతం విజ్ఞానమయమాత్మానం ఉపసంక్రమ్య ఏతం ఆనందమయమాత్మానం ఉపసంక్రమ్య ఇమాన్ లోకాన్ కామాని కామ రూప సంచరం ఏతత్ సామానుగాయంతే యస్తే. ఇప్పుడు చేసిన తపస్సును మళ్ళీ పునశ్చరణ చేస్తా ఉన్నారు. అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం ఇవి తపస్సు చేసుకుంటూ అలాగే ఈ ప్రపంచంలో ఆ యొక్క మామూలు జీవితాన్ని కొనసాగిస్తూ ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఆత్మతత్వం అన్నింటిలో ఇమాన్ లోకాన్ కామాన్ నీ కామారూప సంశ అన్నింటి లోపల కూడా ఆ భగవంతుడి తత్వమే ఉందని తెలుసుకొని ఆ అన్నింటి లోపల కూడా ఆ భగవతత్వం ఆనంద స్వరూపంలో ఉందని తెలుసుకున్నప్పుడు ఆ ఆనందంలోనే జీవించమని చెప్తూ ఈ ఉపనిషత్తు ముగుస్తుంది. అహమన్నమహమన్నమహమన్నం అహమన్నాదోహమన్నాదః అహన్నాదోహమన్నాదః శ్లోకకృదః శ్లోకకృదః శ్లోకకృతు అహమస్మి ప్రథమ రుజాత ఋతస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నాభాయి యో మా దదాతి సద్ ఇదేవ మా వాహ అహమన్నమహమన్నమహమన్నాదన్నం అహం విశ్వం అహం విశ్వభువనమభ్యభవాం సువర్ణ జ్యోతి ఏవం వేద ఇత్యుపనిషతు. ఏవం వేద అని ఆ వేదాన్ని అలాగే ఇది ఉపనిషత్తుని ముగించడం జరుగుతుంది.
సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సుఖనో భవంతు. ఈ ఉపనిషత్తులో ఏదైతే చర్చ జరిగిందో, ఏ కంక్లూషన్కి అయితే మనం చివరి అధ్యాయంలో చెప్పుకున్నామో అదే విషయాన్ని కనీసం 2000 నుంచి 5000 ఏళ్ల క్రితం చెప్పినటువంటి ఈ విషయాన్ని మనకు సులభంగా అన్ని ఏళ్ల పాటు తపస్సు చేసుకోకుండా కేవలం రోజుకు ఒక అరగంట ధ్యానం చేస్తూ ఒక అరగంట విశ్లేషణ చేసుకుంటూ మనం జీవితంలో హ్యాపీగా, సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటూ అలాగే ఆ భగవతత్వంతో పాటు అనుసంధానమై ఉండడానికి వేదాద్రి మహర్షి గారు అందించినటువంటి అద్భుతమైనటువంటి సులభతర కుండలిని యోగం. అరగంట సేపు భగవంతుడి తత్వంతో పాటు అనుసంధానం అయిన దానికి, అలాగే శరీరం ఆరోగ్యంగా చూసుకోవడానికి ఒక అరగంట సేపు కాయకల్ప ఎక్సర్సైజ్. మిగిలిన 23 గంటల్లో జీవితంలో మన యొక్క విద్యుత్ ధర్మాల్ని ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా, ఆనందంగా చేయడానికి కావాల్సినటువంటి విశ్లేషణ. అవి రెండు మొత్తం విశ్లేషణ మొత్తాన్ని కూడా 2 సూత్రాలని చెప్పడం జరిగింది మహర్షి గారు. నేను నా జీవిత కాలంలో ఎవరిని శారీరకంగా, మానసికంగా బాధించను. సర్వ వేదాల సారాంశం అంతా కూడా ఇది ఒక్క వాక్యంలో ఇమిడిపోయింది. సర్వ మతాల సారాంశం అంతా కూడా ఈ ఒక్క వాక్యంలో ఇమిడిపోయింది. 2వ సూత్రంలో నా జీవిత కాలంలో ఎవరిని శారీరకంగా, మానసికంగా బాధించను. ఇది మొదటిది. బాధల్లో ఉన్నటువంటి వారికి నా వలన సాధ్యమైన సహాయం చేస్తాను. సుఖనో భవంతు. ఇంతటి అపూర్వమైనటువంటి ఆ భగవతత్వాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవడానికి మనకి ఎంత సులభతరంగా అందించినటువంటి వేదాద్రి మహర్షి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తను మాత్రం పొంది వదలకుండా తనంతటి వారు కావాలి ఈ ప్రపంచంలో శాంతి స్థాపించడానికి అని తను నేర్చుకున్నటువంటి, తను సాధన చేసినటువంటి ఆ విద్యని మనందరికి కూడా నేర్పిస్తూ, మనందరిని కూడా బ్రహ్మజ్ఞానులుగాను, అసిస్టెంట్ పేరాసిరియర్ ట్రైనీలు గాను, అసిస్టెంట్ పేరాసిరియర్ గాను, పేరాసిరియర్ ట్రైనీలు గాను, పేరాసిరియర్లు గాను, ఇవన్నీ తమిళ పదాలే వాడుతా ఉన్నాను. తీర్చిదిద్ది అంటే గురువులుగా మనల్ని తీర్చిదిద్ది, గురువు అనే పదం వాడడం నాకైతే ఇష్టం లేదు. యోగా మాస్టర్లుగా, యోగా ప్రొఫెసర్లుగా మనల్ని తీర్చిదిద్ది, తనంతటి వారు కండి అని చెప్పని, లేకపోతే తనకు ఒక దౌత్యవేత్తగా ఉండండి అని చెప్పని మనం తీర్చిదిద్దినటువంటి ఆ మహర్షి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆయన ప్రారంభించినటువంటి ఈ యజ్ఞాన్ని కొనసాగిస్తున్నటువంటి పద్మశ్రీ ఎస్కేఎం మైలానందం గారికి కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాను. ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నప్పటికీ కూడా ఏమి అనుకోవద్దండి. ఎందుకంటే ఒక ఉపనిషత్తులో ఉండేటటువంటి 10 అనువాకాలను కూడా అరగంట సేపట్లో చెప్పడం అనేటటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. ఒక్క మంత్రానికే ఒక అరగంట సేపు పట్టింది. అందుకే సంక్షిప్తంగా మీకు చెప్పడం జరిగింది. ఇంతసేపు ఓపికగా విన్నందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఆ భగవంతుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు, కీర్తి ప్రతిష్టలు, బ్రహ్మజ్ఞానం ప్రసాదించాలని వేడుకుంటూ ఈ తైత్తిరీయ ఉపనిషత్తు మీద 5వ పార్ట్ని లేదా మొత్తం తైత్తిరీయ ఉపనిషత్తును కూడా ముగిస్తా ఉన్నాను. సుఖనో భవంతు. లోకా సమస్త సుఖనో భవంతు. సర్వే జనా సుఖనో భవంతు. ఈరోజు ధన్యవాదాలు. చెప్పండి మాస్టర్. ఈరోజు నాతో పాటు తపస్సు చేసుకుని ఈ విషయాలన్నీ విన్న సభ్యులందరూ కూడాను సుఖనో భవంతు.